రైతు కమిషన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది, ముఖ్యంగా రైతుల సమస్యలపై. అందులో భాగంగా విత్తన చట్టం కూడా చాలా చొరవ తీసుకొని చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంత అంటే స్పీడ్గా వెళ్తుంది, కానీ కేంద్రానికి సంబంధించి ఎట్లాంటి గైడ్ లైన్స్ ఉంటాయి? విత్తన చట్టానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోవాలి? శరత్ గారు, మనం విత్తనాల మీద చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది అని రాజ్యాంగాన్ని చూస్తే, రాజ్యాంగంలో కాంకరెంట్ లిస్టులో కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని స్టేట్ లిస్టులు ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. కానీ విత్తనాల విషయానికి వస్తే కేంద్రమే ఒక చట్టం తీసుకొచ్చింది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక అంశం మీద చట్టం చేస్తే దానికి భిన్నంగా ఇంకో చట్టం చేయాలన్నా, లేదా కొత్తగా రాష్ట్రపతి వేరే కొత్త చట్టం చేసుకోవాలన్నా, లేదా కేంద్రం చేసిన చట్టానికి సవరణలు చేసుకోవాలన్నా సరే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం పంపడం తప్పనిసరి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కనుక 1966 విత్తన చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చుకోదలుచుకుంటే ఆ కొత్త చట్టం అసెంబ్లీ ఆమోదంతో పాటు గవర్నర్ గారి ఆమోదం రావాలి. అంటే రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాతనే సాధ్యమవుతుంది. దాని విషయంలో ఇటీవల కాల పరిణామాలు కనుక మనం చూస్తున్నట్లయితే పంజాబ్ రాష్ట్రము, హర్యానా రాష్ట్రము ఇప్పుడున్న 66 విత్తన చట్టానికి చిన్న సవరణ చేశారు. కొత్త చట్టం కూడా తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే 66 విత్తన చట్టంలో కంపెనీలు తప్పు చేసిన కంపెనీల మీద శిక్షలు కానీ పెనాల్టీలు కానీ కొంచెం పెంచారు. పెనాల్టీ పనిష్మెంట్ పెంచారు. అదేవిధంగా రైతు నష్టపోతే కనుక నష్టపరిహారం ఇవ్వడానికి నియమం పెట్టుకునే ప్రయత్నం చేశారు. పంజాబ్, హర్యానా అయితే కేవలం శిక్షలు పెంచారు. మరి ఆ అమెండ్మెంట్ అమల్లోకి రావాలంటే కేంద్రానికి వెళ్ళాలి. వాళ్ళు కేంద్రం పంపిస్తే కేంద్రం రాతపూర్వకంగా చెప్పిన అభిప్రాయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే కొత్త చట్టం తేబోతుంది ఈ విత్తనాల మీద. రెండవది, విత్తనాలకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా చట్టాలు ఉన్నట్లయితే వ్యవసాయ రంగానికి మంచిది కాదు, సీడ్ ఇండస్ట్రీకి మంచిది కాదు. కాబట్టి రాష్ట్రాలు ఆ చట్టాలు చేసుకోవద్దని వాళ్ళ అమెండ్మెంట్ని ఆమోదించలేదు. మరి ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం కనుక మళ్ళీ కొత్త విత్తన చట్టం, ఒక సమగ్ర కొత్త విత్తన చట్టం కనుక మనం చేసుకుంటే కేంద్రానికి వెళ్తే అది ఆమోదపడుతుందని ఎలాంటి నమ్మకం లేదు.